నమస్తే. ప్రజెంట్ మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రామ పంచాయతీ సిబ్బందులకు 6 నెలల నుంచి జీతాలు లేవని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. దాదాపుగా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి పంచాయతీ సిబ్బందులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నాను అయితే పాల్గొంటున్నారు. సో మనతో పాటు కొంతమంది సిబ్బంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న ఏంది అసలు మీ సమస్య ఏంటి? మీకు ఎన్ని నెలల నుంచి జీతాలు రావట్లేదు? అసలు గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్లారా ఈ విషయాన్ని? అన్న మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తాం అన్న. గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామాలలో గ్రామ పంచాయతీలో ఎన్నో రకాలుగా మేము వర్క్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు మమ్మల్ని వాడుకొని వెట్టి సేకరి చేపిస్తున్నాయి కానీ మాకు న్యాయం జరగట్లేదు. గ్రామాలలో మేము పారిశుద్ధ్యం కానీ, త్రాగునీటి సరఫరా కానీ, వీధి లైట్లు కానీ, మరియు ఇంటి పన్ను కలెక్షన్ కానీ, మరియు ప్రజలకి అనుసంధానంగా ఉంటూ పాలకులకు అనుసంధానంగా ఉంటూ మేము వెట్టి సేకరి చేస్తున్నాం. కానీ కొన్ని ఏళ్ల బట్టి కూడా మమ్మల్ని పాలకులు వాడుకుంటారు కానీ మాతోటి వెట్టి సేకరి చేపిస్తారు కానీ మాకు సరైన వేతనాలు ఇవ్వట్లేదు. ఇప్పటికీ 9,500 వేతనంతో వెట్టి సేకరి చేపిస్తారు. ఈ 9,500 వేతనం అనేది ఏంటంటే కరువు పనికి పోయి ఒక పూట కరువు పనికి పోయి వచ్చే మహిళలకు కూడా రోజు 300 రూపాయలు కరువు పనులు ఈజీఎస్ లో బస్సులు వేస్తారు. కానీ అదే పాలకులు పొద్దునాక 24 గంటలు పని చేస్తున్నా మాకు ప్రజలకి త్రాగునీరు అందిస్తున్నాం, వీధి లైట్లు ఇస్తున్నాం, వెట్టి సేకరి చేస్తున్నాం. మా గ్రామ పంచాయతీ సిబ్బందికి మాత్రానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. మేము చేస్తాం. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మేము ఇంతకుముందు సమ్మె చేసినప్పుడు మీ కష్టాలు మాకు తెలుసు, మీ బాధలు మాకు తెలుసు అని ఇదే సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా యొక్క గతంలో మా టెంట్ల వద్దకు వచ్చి మాతోటి హామీలు ఇచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు మేము అండదండలు ఉంటాం, మీ కష్టాలు మాకు తెలుసు, మీకు ఇన్సూరెన్స్ కల్పిస్తాం, మీకు వేతనాలు పెంచుతాం, మీకు ప్రభుత్వ ఉద్యోగులుగా మిమ్మల్ని గుర్తిస్తాం అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం సరే మాకు కొన్నాళ్ళకైనా చేస్తారు కదా అని చెప్పి మేము ఎంతో ఓపికతోటి మా పనులు మా విధులు మేము చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ పాలకులు ఇంతవరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది అర్థంగా అయింది. ఈ 15 నెలల్లో ఇప్పటికీ 7-8 నెలలు జీతాలు ఇప్పటికీ ప్రతి పంచాయతీలు రావాలి. నిన్న మంత్రి గారు సీతక్క ఏమంటుంది, కోనంనేని సాంబశివరావు గారు అడిగితే మంత్రి సీతక్క ఏమంటుంది, తప్పుడు సమాచారం అసెంబ్లీలో చెబుతుంది. ఒక మహిళ అయ్యుండి కూడా ఒక గిరిజన బిడ్డ అయ్యుండి కూడా ఇక్కడ ఉన్న గిరిజనులకి, పేదలకి, ఎస్సీ బీసీల వారికి న్యాయం చేయట్లే. సీతక్క ఏమని చెప్పింది, అందరికీ కరెక్ట్ జీతాలు ఇస్తాను అన్నది, ఎక్కడ కూడా లేవు అన్నది. కానీ ప్రతి పంచాయతీలో కూడా 7 నెలలు, 8 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతాలు ఉన్నాయి. ఉగాది పండుగ వస్తుంది, ఎట్టెళ్ళిద్ది అని చెప్పి ఇంట్లో భార్య బిడ్డలు అడిగితే ఏం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కానీ మంత్రి సీతక్కకి మీ గ్రామ పంచాయతీ సిబ్బంది కనపట్టాలే. వాళ్ళు వచ్చినప్పుడు ముగ్గు పోసి రోడ్లు శుభ్రం చేసి ఉంచేది పంచాయతీ సిబ్బంది. ఈ మంత్రులు తిరుగుతుంటే మేము శుభ్రం చేసేది పంచాయతీ సిబ్బంది. మంత్రులు ఆర్డర్లు వేస్తే తాగునీరు అందియండి అంటే ప్రజలకి ఎండాకాలం వస్తుంది, ఎట్లా నీళ్ళు అందియాలని చెప్పి సెలివేంద్రాలు పెట్టి నీళ్ళు అందించినా కానీ నైట్ 12 గంటలకు పోయి ట్యాంకులు నింపుకొని ప్రజలకు నీటి సరఫరా చేసేది గ్రామ పంచాయతీ సిబ్బంది. మా కడుపు కాల్చుకొని మేము ప్రజలకు సేవ చేస్తున్నా కానీ మమ్మల్ని ఈ పాలకులు గుర్తించడం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు ఈ మల్టీపర్పస్ వర్క్ ఏంటిది అసలు? దీని గురించి ఈ మల్టీపర్పస్ వర్క్ అనేది గత ప్రభుత్వం చేసిన దారుణమైన ఇదండి. మా గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క పాపం తగిలి ఆ కేసీఆర్ నాశనం అయిపోయిండు. ఎందుకు చెప్తున్నాం అంటే గ్రామ పంచాయతీ కార్మికులకి న్యాయం చేస్తానని చెప్పి చేయకుండా గ్రామ పంచాయతీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకుండా మల్టీపర్పస్ వర్కర్ అని అన్ని రకాల పనులు చేయాలి. ఒక వర్కరు అన్ని రకాల పనులు చేయాలన్నారు. ఇలాంటి జీవో తీసుకురావడం వల్ల ఉదాహరణకి కరెంటు పని చేయకుండా పంప్ ఆపరేటర్ ఉండు, కరెంటు పీజేసే లేకపోతే నువ్వే పోయి వేసుకోవాలని కార్యదర్శి చెప్తే పీజే పోయి కరెంటు పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు. పంచాయతీ గుమ్మస్తాలు, బిల్లు కలెక్టర్ వచ్చి డ్రైవింగ్ తోటి ట్రాక్టర్ తీసి ట్యాంకర్ తీసి పోయి వాళ్ళు బోల్తా పడి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మల్టీపర్పస్ సిబ్బంది అన్ని పనులు చేయడం వల్ల మాకు గుర్తింపు లేకుండా పోయింది. ఇంతకుముందు గతంలో పెన్ను బట్టి రాసిన గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ కారోబార్లు ఇలా సఫాయి నువ్వు పోయి చెయ్యంటే కలవలు తీయాల్సి వస్తుంది. దీంట్లో ఎస్సీలు ఎక్కువ ఎస్సీ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎదురు మాట్లాడలేకపోతున్నాం. కావున ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సీతక్క సరైన సమాచారం తెలుసుకోవాలి. సీతక్క గారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ఈ పంచాయతీరాజ్ మీద ఏం పట్టు లేదు. ముఖ్యమంత్రి గారికి సరైన సమాచారం తెలుసుకొని పంచాయతీలలో ఎంతమంది
వర్క్ చేస్తారు. వాళ్ళ యొక్క బాధలు ఏందని తెలుసుకొని మాకు జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు మీరు మీ పంచాయతీ కార్మికులు అందరూ కలిసి చాలా వర్క్ చేస్తుంటారు కదా, మీరు చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్యాంకర్లు ఎక్కుతుంటారు, ట్యాంకర్లు ఎక్కినప్పుడు కింద వాడు ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఇన్సూరెన్స్ లేదండి, ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు. కొద్దిమంది కార్యదర్శులు ఏం చేస్తారంటే మేము ఏదైనా చెత్తని, మేము ఏదైనా ప్లాస్టిక్ ని, వ్యర్థాలని ఒక్కడ డంప్ యార్డ్లు వేస్తే ఆ డంప్ యార్డ్ లో అమ్మిన చెత్తతోటి మాకు ఇన్సూరెన్స్ చేస్తారు కార్యదర్శులు. మేము తయారు చేసిన చెత్త మేము వేరే కాడ మేము తయారు చేసిన చెత్తని, మేము తయారు చేసిన వర్మీని అమ్మి మాకు ఇన్సూరెన్స్ కడతారు. కానీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడతలేదు. కడతారని చెప్పారు. 15 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నారు, అది ఇవ్వలేదు ఇంతవరకు. 15 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి, అది జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల 1వ తారీఖు గ్రీన్ ఛానల్ ద్వారా మీకు జీతాలు ఇస్తామని చెప్పేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇస్తారని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 5-6 నెలల నుంచి అకౌంట్లు తీసుకొని మీ అకౌంట్ లో జీతాలు పడతాయి అంటారు, కానీ ఇంతవరకు రావటంలే. మేము అదే అడుగుతున్నాం. అధికారులు ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మంత్రి చెప్పారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అధికారులు అడిగితే వాళ్ళు చెప్పడం వరకే కానీ మాకు ఏం ఆర్డర్ రాలేదని వాళ్ళు అంటారు. గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు రావటంలే. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల జీతాలు రావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఒకవేళ మీ సమస్యలను పరిష్కరించకపోతే మీ కార్మికులు అంటే మీ పంచాయతీ సిబ్బందులు తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు ఎంతో అణిగిమణిగి మేము వెట్టిచాకరీ చేస్తున్నాం. మేము మా యొక్క సమస్యల్ని గుర్తించి, మా యొక్క డిమాండ్లు గుర్తించి గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఇవ్వడం అవుతుంది, పర్మనెంట్ చేయడం అయింది, ఇన్సూరెన్స్ కల్పించడం అవుతుంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి మాకు సరైన న్యాయం చేయకుంటే రాబోయే కొద్ది రోజులనే నిరాదీక్షలు పూర్తి సమ్మెలకు దిగుతాం. గ్రామాలు మొత్తం ఎక్కడ వేసిన కుప్పలు అక్కడనే ఉండేటట్టు గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడతారు. దీన్ని గుర్తించుకుంటే మాత్రానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అన్నా చెప్పండి, అసలు ఏంది? మేము నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం. ఈ రోజు మనం ఇందిరా పార్క్ లో తలపెట్టిన గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా కార్యక్రమానికి వచ్చినాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో నేను బిజినపల్లి గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ గా పనిచేస్తాను. మల్టీపర్పస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మల్టీపర్పస్ వర్కర్లే. వాళ్ళు పంచాయతీ కార్యదర్శులు పొద్దుగా లేస్తే ఏ పని చెప్తే ఆ పని చేయాలి. మూర్లు తీయమంటే మూర్లు తీయాలి. ట్యాక్సీలు కలెక్షన్ చేయండి, ట్యాక్సీలు కలెక్షన్ చేయాలి. రోడ్లు ఉడసామంటే రోడ్లు ఉడసాలి. 24 గంటలు పనిచేస్తారు గ్రామ పంచాయతీ కార్మికులు. కానీ ఈ రోజు 4 నెలల నుంచి కనీసం రూపాయి జీతం కూడా లేదు. కొన్ని గ్రామ పంచాయతీలు 5-6 నెలలు కూడా అయినాయి. 5-6 నెలలు కూడా కంప్లీట్ అయినాయి. ఇంతవరకు ఎన్ని ధర్నాలు చేసినా ఎవరు పంచాయతీ కార్యదర్శులు ఏమైనా గట్టిగా మాట్లాడకపోయినా మీరు పనులకి వెళ్ళిపోండి, మీరు అవసరం లేదు, రేపు పనులకు రాకండి అని పంచాయతీ కార్యదర్శులు బెదిరిస్తున్నారు. ఎంపీడీఓలకు వినతి పత్రాలు దాదాపు ప్రతి నెల ఒక వినతి పత్రం ఇస్తాం. ఎంపీడీఓలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. జిల్లాల్లో డిపిఓలకు కలిసినాం. ఏ ధర్నాల కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం కూడా మేము మండల కేంద్రాల్లో ధర్నాలు చేసినప్పుడు టెంట్లు వేసుకొని ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న మంత్రి సీతక్క గారు కానీ, పొంగులేటి సీనన్న గారు కానీ, ప్రతి ఒక్కరు మా వరంగల్ వచ్చేసి మంత్రి సీతక్క గారు వచ్చారు. మనం ఖమ్మం జిల్లాలో మనకు పొంగులేటి సీనన్న గారు వచ్చారు. ఆ రోజు వాళ్ళకు పదవులు లేనప్పుడు టెంట్ దగ్గరకు వచ్చి మేము రాబోయే కాలంలో తప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు అండగా ఉంటాం. ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా 18,000 పైన జీతం చేసి అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం, పర్మనెంట్ చేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ దాదాపుగా 16-18 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా ఏ ఒక్క డిమాండ్ అమలు చేయలేదు. అప్పటికేసిన దానికంటే ఘోరంగా ఉంది. 5 నెలలు 6 నెలలు జీతాలు రాకపోతే మేము 5,000, 10,000, 8,500 జీతాలకు పని చేసుకునేటోళ్ళం. మా మీ కుటుంబం ఎట్లా కడుతుంది మీకు జీతాలు పాలు? ఏదో ఊరు పెద్ద మనిషి ఉంటాడు, అప్పులు చేయాలి, తీసుకొచ్చి పండుగ చేసుకోవాలి. మా దగ్గర దాదాపు 26 మంది కార్మికులు పనిచేస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి. అప్పులు చేసి వాళ్ళకు రోగాలు కనీసం ఏమైనా అనారోగ్యం అయితే కూడా హాస్పిటల్లో చూసుకొని కూడా డబ్బులు లేవు. అట్లా ఉంది పరిస్థితి కార్మికులది. 4 దినాలు అయితే రాష్ట్రం మొత్తం ఉగాది పండుగ. ఈ పండుగ పరిస్థితులు ఎట్లుంటది? మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఎట్లుంటే పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది మా గ్రామ పంచాయతీ కార్మికులది. ఏం చెప్తారన్నా ఫైనల్ గా గవర్నమెంట్ కి? మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? రాబోయే రోజులలో మా గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకోకపోతే మా ధర్నాలు అనేది ఆపేస్తాం, ఇక ఉధృతం చేస్తాం, నీళ్లు బంద్ చేస్తాం, చెత్త సేకరించడం బంద్ చేస్తాం. ఏడున్న చెత్త అట్లే ఉంటది. మనకు
వాటర్ కూడా బంద్ చేస్తాం. వాటర్ బంద్ చేస్తే అన్ని బంద్ చేస్తే అప్పుడు మా గ్రామ పంచాయతీ కార్మికులు విలువేందో మీకు కూడా తెలుస్తుంది. డైరెక్ట్ అసెంబ్లీకి ముట్టడిస్తాం. గతంలో 6 నెలల కింద కూడా మేము ఇదే ఇందిరా పార్క్ లో ధర్నా నిర్వహించడం, వచ్చినాము సెక్రటరీకి పోయినా మనం ఇంత సరైన సమయంలో ఇస్తున్నామని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు కదా. ఇంతవరకు ఎవరికి రాలేదు. రాష్ట్రం మొత్తం ఏ గ్రామ పంచాయతీకి రాలేదు. 6 నెలల నుంచి జీతం డిసెంబర్ నుంచి పెండింగ్ లోనే ఉన్నాయి. నవంబర్ వరకు గతంలో ఉన్న ఇచ్చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రతి ఒక్కరు పెండింగ్ లోనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అసెంబ్లీ కూడా ముట్టడించడానికి రెడీగా ఉన్నాం.